శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం కలియుగంలో పుట్టడం వల్ల మనం పొందే విశేష ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. కలియుగం అనగానే అది దోషాలకు పుట్టిల్లు వంటిది. ఈ యుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది, సాధన చేయడం చాలా కష్టం వంటి ఎన్నో మాటలు వింటూ ఉంటాము. అయితే ప్రతి విషయంలోనూ ప్రతికూలతలతో పాటు అనుకూలతలు కూడా ఉంటాయి. డిసడ్వాంటేజెస్తో పాటు అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఆ అనుకూలతను క్యాష్ చేసుకోవడం తెలిస్తే దాని నుంచి మనం చాలా లాభాలను పొందొచ్చు. ఈరోజు మనం కలియుగం యొక్క విశేష ప్రయోజనాలు ఏవో చూద్దాం. శ్రీమద్ భాగవతంలోని 12వ స్కందంలోని 51, 52 శ్లోకాల్లో శుకదేవుడు పరీక్షిత్తు మహారాజుకి కలియుగం యొక్క దోషాలన్నింటినీ ఏకరువు పెట్టి చివర్లో ఆ తీపి కబురును కూడా తెలియజేస్తున్నాడు. శుకదేవుడు అంటున్నాడు, కలేర్ దోషనిధే రాజన్ అస్తి ఏకో మహాన్ గుణః కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఓ రాజా, ఈ కలియుగం దోషభూయిష్టమైనది. అయినప్పటికీ దోషాల గని అయిన ఈ కలియుగంలో ఒక్క గొప్ప గుణం ఉంది. అదేమిటి అంటే భగవంతుని కీర్తన ఒక్కటి చాలు ఆ కలి దోషాలు పోగొట్టుకోవడానికి, బంధ విముక్తిని పొందడానికి. మరి కలియుగ వాసులు ఎంత అదృష్టవంతులు చూడు. ఎందుకంటే తర్వాత శ్లోకంలో ఇంకా విడమర్చి చెబుతున్నాడు, కృతే యధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తనాత్. కృతయుగ వాసులు ధ్యానం ద్వారా ఏ ఫలితాన్నైతే పొందేవారో త్రేతాయుగంలో యజ్ఞయాగాల ద్వారా ఏ ఫలితాన్ని పొందవచ్చో, ద్వాపర యుగంలో పూజా పునస్కారాల ద్వారా ఏ ఫలితాన్ని పొందవచ్చో అదే ఫలితాన్ని ఈ కలియుగంలో భగవంతుని సంకీర్తన ద్వారానే పొందవచ్చు అని. అందుకే శ్రీరామకృష్ణులు కథామృతంలో అంటుండేవారు, ఈ రోజుల్లో జ్వరం వస్తే రోగితో లంకణాలు చేయించి పాతకాలపు కషాయాలు ఇచ్చావంటే ఈ రోగి హరి అంటాడు. అదే డి గుప్తా వారి ఫీవర్ మిక్సర్ ఇచ్చావనుకో వెంటనే జ్వరం తగ్గుతుంది. ఈనాడు మనం పారాసిటమాల్ గుళిక కానీ ఇంజెక్షన్ కానీ ఇప్పిస్తుంటాం. ఈ కలియుగంలో తిండి లేకుండా బండి నడవదు. కనుక ఈ యుగానికి సరిపోయేది శ్రీరామకృష్ణులు చెప్పిన దాని ప్రకారం నారదీయ భక్తి, కీర్తన ద్వారానే ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఎసిడిటీ, గ్యాస్తో బాధపడేవారు తపశ్చర్యలు ఏం చేస్తారు, యజ్ఞయాగాదులు ఏం చేస్తారు? రోజు చక్కగా 2 పూటల టీవీ ముందు, సెల్ ఫోన్ ముందు లోకాభిరామాయణం చూసేందుకు కూర్చోకుండా హరికీర్తన చేశారంటే 100 యజ్ఞాలు చేసినా ఫలం పొందుతారు. శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు. నారదుడికి ఒకసారి తానే గొప్ప భక్తుడిని అన్న గర్వం కలిగింది. విష్ణుమూర్తి అది గ్రహించి నారదుడితో అన్నాడు, ఫలానా గ్రామంలో ఒక రైతు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు అని. నారదుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని రైతు గొప్ప భక్తుడు ఎలా అవుతాడు? అతనికి భగవన్నామస్మరణకి సమయం ఎలా దొరుకుతుంది? అయినా విష్ణుమూర్తి చెబుతున్నాడు కదా, చూసొద్దామని ఆ ఊరికి వెళ్ళి చూసి వచ్చి నారదుడికి నమ్మబుద్ధి కాలేదు. మళ్ళీ విష్ణుమూర్తి వద్దకు వచ్చి అన్నాడు, ఇదేదో అయోమయంగా ఉంది. నువ్వు చెప్పిన ఆ రైతు పొద్దున్నే ఒకసారి నమో నారాయణ అనుకుని పొలానికి బయలుదేరాడు. సాయంత్రం వచ్చి స్నానం చేసి వందనం వాసుదేవా అనుకొని తిని పడి నిద్రపోతున్నాడు. అతన్ని గొప్ప భక్తుడు అంటావేంటి? నేనేమైనా తప్పు చిరునామాలో వెతికానా అని. శ్రీహరి నవ్వుతూ అన్నాడు, లేదు, నువ్వు సరైన వ్యక్తి వద్దకే వెళ్ళావు. సరే కానీ ఈ నూనె గిన్నె పుచ్చుకొని నువ్వు 3 సార్లు అటు ఇటు తిరిగిరా చూద్దాం అన్నాడు. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు సుమా అని. నారదుడు విష్ణుమూర్తి ఇచ్చిన ఆ నూనె గిన్నెను చేతిలో పట్టుకొని ఒక్క చుక్కైనా కింద పడకూడదన్న షరతుని దృష్టిలో పెట్టుకొని దాని మీదే మొత్తం దృష్టి పెట్టాడు. నారాయణ అనడం కూడా మర్చిపోయాడు. ఆ గిన్నెను తిరిగి తీసుకువచ్చి విష్ణుమూర్తి ముందు పెట్టినప్పుడు వెంటనే విష్ణుమూర్తి అడిగాడు, ఈ గిన్నె పట్టుకుని ప్రయాణం చేసొచ్చావు సరే, ఎన్నిసార్లు నన్ను తలుచుకొన్నావు అని. నా దృష్టి అంతా గిన్నెపైనే ఉండింది, ఒక్కసారి కూడా తలుచుకోలేదే అన్నాడు నారదుడు.
అప్పుడు శ్రీహరి అంటాడు, చూసావా మరి, ఒక చిన్న నూనె గిన్నె పట్టుకొని నన్ను తలుచుకోలేకపోయావు. నేను ఆ రైతు పైన ఎంతటి సంసారపు బరువుని మోపాను. అయినా అతడు నిండు హృదయంతో నన్ను రోజుకు 2 సార్లు తలుచుకున్నాడు. మరి అతడు గొప్ప భక్తుడు కాదంటావా అని. అందరూ A+ వాళ్లే ఉంటే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంటుంది. అత్యవసర మార్కులు రావడమే గొప్ప. అటువంటి వారి మధ్య 100కు 50 వచ్చినా మనమే ఫస్ట్ అవుతాం. కలియుగంలో అత్యధికుల మనస్సు కామకాంచనాలపైనే ఉంటుంది. ఎవరైనా కామకాంచనాలపై ఆసక్తి లేకుండా భగవంతుడిపై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తే ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది. మనం 1 అడుగు ముందుకు వేస్తే ఆయన 100 అడుగులు ముందుకు వస్తాడు అని శ్రీరామకృష్ణులు అంటారంటే కలియుగంలో రేషియో 1:100. సత్యయుగంలో బహుశా 1:1 కావచ్చు. కలియుగంలో మనం మనవంతు ప్రయత్నం చేయాల్సింది 1% మాత్రమే. అది కూడా చెయ్యలేకపోతే ఇక మన దురదృష్టం, లేదా మనకి ఇంకా సమయం రాలేదు అనుకోవాలి. కనుక కలియుగంలో కీర్తన ద్వారానే, అంటే భగవన్ నామస్మరణ, భగవత్ ప్రసంగం, శ్రవణ మననాల ద్వారానే మనస్సు పరిశుద్ధమై భక్తి ఉదయిస్తుంది. చిన్న నిప్పురవ్వ కొండంత దూదిని మసి చేసినట్లు మనం చేసే సంకీర్తన, జపం మొదలైనవి జన్మజన్మల చెడు సంస్కారాలను తొలగించి వేసి ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తాయి. ఈ కలియుగంలో మరొక తీపి కబురు కూడా ఉంది. అదేమంటే భాగవతం 1వ స్కంధం 18వ అధ్యాయంలో సూతుడు శౌనకాది మునులతో పరీక్షిత్తు మహారాజు కలిని నిగ్రహించిన తీరును వర్ణిస్తూ 7వ శ్లోకంలో ఈ విషయాన్ని చెబుతున్నాడు. నిజానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన మరునిమిషమే కలి ప్రవేశించాడు. పాండవుల వారసుడైన పరీక్షిత్ మహారాజు ఆ కలిని నిగ్రహించి అతనిని మద్యపానం, జూదం, నీతిబాహ్య జీవితం, జీవహింస అనే 4 స్థానాలకు మాత్రం పరిమితం చేశాడు. తన ప్రజలందరూ ధర్మజ్ఞులు కనుక ఆయా స్థానాలకు ఎలాగూ వెళ్లరు, కనుక ఎవరు కలి బాధల్లో పడరు అనుకున్నాడు. కలి అవన్నీ చెడు స్థానాలు, నాకు ఇంకొక స్థానం ఇవ్వమని వేడుకున్నాడు. అప్పుడు ఆ మహారాజు అతనికి బంగారాన్ని కూడా ఇచ్చాడు. కానీ ఈ బంగారం పట్ల ఆసక్తి ద్వారానే అసత్యం, మదం, కామం, అసూయ, లోభం మొదలైనవన్నీ ఉద్భవిస్తాయి. ఈ స్థానాలన్నింటినీ కూడా కలి సంపాదించాడు. ఇక్కడ సూతుడు అంటున్నాడు, నానుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగైవ సారభూక్ కుశలాన్యాశ సిద్ధ్యంతి నేతరాణి కృతాని యత్. అంటే పూల నుండి తేనెను స్వీకరించే తుమ్మెద వలె పరీక్షిత్తు మహారాజు కావాలనే కలిని సమూలంగా నిర్మూలించలేదు. ఎందుకంటే ఈ కలియుగం యొక్క ప్రయోజనాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ఏమిటవి? కుశలాన్యాశు సిద్ధ్యంతి. ఈ కలియుగంలో మంచి పనుల ఫలితం వెంటనే కనిపిస్తుంది కనుక మంచి పనులు చేయటానికి ప్రోత్సాహం లభిస్తుంది. చెడు వెంటనే ఫలించదు. అలాగే కృతాని యత్, చేసినప్పుడే చెడు కర్మలకు ఫలితం ఉంటుంది. చెడు ఆలోచనలకు మాత్రం ఏ ఫలం ఉండదు. మనసులో చెడు ఆలోచనలు కలిగితే భయపడాల్సిన పని లేదు. ప్రార్థన ద్వారా అవి చెడు కర్మలను చేయడానికి ప్రేరేపించకుండానే తొలగిపోతాయి. కానీ మంచి పనులకే కాక మంచి ఆలోచనలకు కూడా మంచి ఫలం ఉంటుంది. కనుక మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే మంచి సంస్కారాలు కలుగుతాయి, మంచి పనులు చేయటానికి వీలు ఉంటుంది. వీటన్నింటికి మించి సంకీర్తన ద్వారానే ఈ యుగంలో భగవంతుని చేరవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఆయన కలిని పూర్తిగా నాశనం చెయ్యలేదు అని ఈ స్కంధంలోనే మరొక తీపి కబురు కూడా చెబుతున్నారు. అదేమంటే ధీరుల ముందు ఆ కలి పిరికి పంద ఎదుట కనబడడు. పిరికి పందల ముందు మాత్రం గొర్రెల మందలో తోడేలు పడ్డట్లు బాగా ప్రతాపం చూపిస్తాడట. అప్రమత్తంగా ఉండేవారిని ఏమీ చెయ్యడు. అజాగ్రత్తగా ఉండేవారి మీద తెలియకుండానే విరుచుకుపడతాడు. అందుకే నాస్తి జాగరతో భయం అన్నారు. అప్రమత్తంగా ఉండేవారు కలికి భయపడాల్సిన పని లేదు. భగవంతుని పాదాలనే సంపదగా చేసుకున్న వారికి ఈ కలియుగంలో ఏ భయము లేదు. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్ అంటారు,
మదన పరిహర స్థితిం మదీయే మనసి ముకుంద పదారవింద ధామ్ని హరనయన కృశానునా కృశోసి స్మరసిన చక్రపరాక్రమం మురారేహే. ఓ మదన అంటే కామదేవ, నువ్వు నా హృదయం నుండి దూరంగా తొలగిపో. ఎందుకంటే నా మనస్సు ముకుంద పాదాల చెంత ఉంది. శివుడు కన్ను తెరవగానే నువ్వు మసైపోయావు, మరి నీకు ముకుందుని చక్రపరాక్రమం తెలియదా? ముకుందుని పాదాల చెంత ఉన్న నా హృదయంలో, నా మనస్సులో నీకు ఏమాత్రం చోటు లేదు. మూటముళ్ళ సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే అని. కనుక ఈ కలియుగం యొక్క ప్రయోజనాలు ఏమిటి? మొదటిది, భగవంతుని కీర్తించినంత మాత్రానే ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. రెండవది, మంచి కర్మలు తొందరగా ఫలితాన్నిస్తాయి. మూడవది, చెడు ఆలోచనలకు ప్రత్యేకంగా ఫలితం ఉండదు, మంచి ఆలోచనలకు మాత్రం ఫలితం ఉంటుంది. నాలుగవది, అప్రమత్తంగా ఉన్న వారిని కలి ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే అతడు ధీరుల ముందు పిరికి పందలా వ్యవహరిస్తాడు. కనుక మనం ఈ ప్రయోజనాలను గుర్తెరిగి కీర్తనాదులు జపధ్యానాలు చేస్తే తొందరగా ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది.